హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వన్ ఇండియా ప్రెజెంట్స్ ఐపీఎల్ అవార్డ్స్కి స్వాగతం. నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కి గుజరాత్ టైటాన్స్కి మధ్య జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్ మనందరం చూసాం. ఆద్యంతం చివరి వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠలు ఒక రకంగా చూసుకున్నట్టయితే గుజరాత్ టైటాన్స్ గెలుస్తుంది అని భావించారు, కానీ లాస్ట్ ఓవర్లో జరిగిన అద్భుతాన్ని మనం అందరం చూసాం. సో ఈ నేపథ్యంలోనే నిన్నైతే 20 ఓవర్లో పంజాబ్ కింగ్స్ 243 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లక్ష్య ఛేదనలో చివరి వరకు బాగానే పోరాడిన గుజరాత్ టైటాన్స్ మాత్రం చివరిలో తడబడి 232 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. సో మొత్తం మ్యాచ్ మొత్తానికి సంబంధించి వన్ ఇండియా ప్రజెంట్ చేసే వరస్ట్ అవార్డ్స్ విషయానికి వద్దాం. వరస్ట్ విషయానికి వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ దగ్గర నుంచి వరస్ట్ ఫీల్డింగ్ అయితే కనపడింది. ఆశించిన స్థాయిలో ఫీల్డింగ్లో మాత్రం మంచిగా చేయలేకపోయారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా బాగానే చేసినప్పుడు కానీ ఫీల్డింగ్ మాత్రం చోట్ల క్యాచ్లు డ్రాప్లు చేశారు, కొన్ని చోట్ల మిస్ ఫీల్డింగ్ అయితే జరిగిపోయింది. ఇక బ్యాట్స్మెన్ విషయానికి వద్దాం. మ్యాక్స్వెల్ తన ఐపీఎల్ కెరియర్లో వరుసగా 19వ డక్అవుట్ అయ్యారు. సో ఐపీఎల్ కెరియర్లోనే చాలా వరస్ట్ రికార్డుని ఆయన మూట కట్టుకున్నారు. సో వరస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు గోస్ టు ద మ్యాక్స్వెల్. ఇక బౌలర్ విషయానికి వద్దాం. హైదరాబాద్ కుర్రాడు సిరాజ్కి అహ్మదాబాద్ పిచ్ పైన చాలా మంచి అనుభవమే ఉంది. అయినప్పటికీ కూడా సిరాజ్ 4 ఓవర్లు వేసి 54 పరుగులు ఇచ్చి 3 వైడ్లు కూడా అందులో ఉన్నాయి. అయితే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సేమ్ పరిషత్ కూడా అదే విషయం, 3 ఓవర్లు వేశాడు, 41 పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఈ వరస్ట్ అవార్డ్స్లో ఈ నలుగురికి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ విషయానికి వద్దాం. శ్రేయస్ అయ్యర్ నిన్న అద్భుతమైన ఇన్నింగ్స్ని కనబరిచాడు. యాజ్ ఏ కెప్టెన్గా 97 పరుగులు చేశాడు. సెంచరీ దగ్గరలో మిస్ అయిపోయింది, కానీ చాలా మంచి ప్రతిభను అయితే ఆయన కనబరచడం జరిగింది. ఇంకా ఫీల్డర్ విషయానికి వచ్చేసరికి అర్షద్ ఖాన్ 3 క్యాచ్లు ఆయన పట్టుకోవడం జరిగింది. మంచి ఫీల్డింగ్ ప్రతిభని ఆయన నిన్న కనబరచడం జరిగింది. ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేసరికి సాయి కిషోర్ నిన్న అండర్ రేటెడ్ ప్లేయర్ అయినప్పుడు కూడా చాలా ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోయినా కానీ 3 వికెట్లు ఆయన తీయడం జరిగింది. ఇక అండర్ రేటెడ్ ప్లేయర్గా వచ్చి మ్యాచ్లో చాలా అత్యుత్తమ ప్రతిభని కనబరిచిన వారి విషయానికి వచ్చేసరికి సాయి సుదర్శన్ అండ్ ప్రియాంష్ ఆర్య. వీళ్ళిద్దరు కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు వీళ్ళిద్దరి పైన, వచ్చారు, రాణించారు. బౌలింగ్లో బ్యాటింగ్లో ఇద్దరు తమ అద్భుతమైన ప్రతిభని కనబరచడం జరిగింది. సో అండర్ రేటెడ్ ప్లేయర్కి బెస్ట్ అవార్డ్స్ అయితే వాళ్ళిద్దరికి వన్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది. ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రదర్ఫర్డ్ గుజరాత్ టైటాన్స్ని గెలిపించడానికి భారీగానే కష్టపడ్డాడు. లాస్ట్ వరకు కూడా భారీ సిక్స్లు బాదాడు. అయితే లాస్ట్లో చేసిన ఒక అటెంప్ట్ మాత్రం ఆయన్ని కొద్దిగా టెంప్ట్ చేసింది. సో అక్కడ వికెట్ కోల్పోయాడు. అదే పంజాబ్ కింగ్స్కి పూర్తిగా మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా అభివర్ణించవచ్చు. సో ఇది వన్ ఇండియా అవార్డ్స్ ప్రదానం జరిగింది. సో వీళ్ళలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరైనా ఉంటే వారికి ఏదైనా ఫస్ట్ అవార్డు వస్తే మీరైతే ఫీల్ అవ్వద్దు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్న కార్యక్రమం, ఎవరిని నొప్పించేందుకు కాదు. సో వన్ ఇండియా క్రీడలను గౌరవిస్తుంది. సో మీ ఫేవరెట్ ప్లేయర్ నెక్స్ట్ మ్యాచ్లో బాగా రాణించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.